హాయ్ అండి, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ఈ వీడియోలో మనం మరొకటి కటింగ్ అనేది చూద్దాం. ఇదేంటంటే ఒక 5th క్లాస్ పాప శారీ మీద బ్లౌజ్ కుట్టాలి అని చెప్పని వచ్చింది. అయితే చిన్న పాప కదా, మరి బ్లౌజ్లా కాకుండా బోట్ నెక్ పెట్టి బ్యాక్ హుక్స్ పెట్టి క్రాప్ టాప్ లాగా కుడదామని చెప్పని డిసైడ్ అయ్యామన్నమాట. సో కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటని చూద్దాం. ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకోవాలండి. బ్లౌజ్కి కాబట్టి ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాము. ఇక్కడ మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి అసలు 11 ఇంచులండి. మనం ఖర్చుతో కలిపి 12 ఇంచులు తీసుకుంటాము. బ్లౌజ్ పొడుగు వచ్చి 12 ఇంచులు, లూజ్ వచ్చి 28 ఇంచులండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము. ఈ బ్యాక్ పార్ట్ ఏంటంటే మనకి వెనక హుక్స్ కాబట్టి ఓపెన్ సైడ్ మన వైపు ఉండాలి. హుక్స్ పట్టి కాజా పట్టికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇప్పుడు మనం లూజ్ అనేది చూసుకుందాం. ఇక్కడ మనకి లూజ్ వచ్చి 28 ఇంచులు కాబట్టి ఏదైనా మనం 4 మడతల మీద చూసుకుంటాం కదండి. 28 అయితే 4 మడతల మీద 7 అంగుళాలు వచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే 7 అసలు అయితే ఒక 2 ఇంచులు ఖర్చు. 2 ఇంచులు ఖర్చు పోగా మనకి హుక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ సైడే వస్తుందండి. హుక్స్ పట్టి కాజా పట్టికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. బ్లౌజ్కి మనం డాట్స్ పోసుకుంటాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. మొత్తం కలిపితే మనకి లూజు 10 అంగుళాలు వచ్చింది ఖర్చుతో కలుపుకొని. ఇప్పుడు 12 అంగుళాలు పొడుగు 10 అంగుళాలు వెడల్పు ఒక బాక్స్ అనేది తీసుకోవాలి మనం. ఇక్కడ మనం బోట్ నెక్ తీసుకుంటున్నామండి. బోట్ నెక్కి వచ్చేసరికి మెడ అనేది వెడల్పుగా ఉండాలి కాబట్టి నెక్ 3 అంగుళాలు తీసుకుంటున్నాం. 3 ఇంచుల నెక్, అలాగే షోల్డర్ 3, మొత్తం ముందు నుంచి 6 ఇంచులు వచ్చింది కాబట్టి చంక దింపు కూడా మనం 6 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు చంక అనేది మనం గీసుకోవాలి రౌండ్ షేప్. ఒక 1 ఇంచు 1.5 ఇంచు మనం పైకి తీసుకొని ఒక రౌండ్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మెడ భాగాన్ని గీసుకుంటామండి. నెక్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకుంటాం. అటు నుంచి 3. ఇక్కడ మనం ఒక రౌండ్ షేప్ తీసుకుంటాం. ఇక్కడ మనం నెక్ టోటల్ నెక్ 7 తీసుకున్నాం కదండి. సో ఇక్కడ 3 పెట్టుకున్నాం, ఇక్కడ నుంచి 4 పెట్టుకున్నాం. 4 పెట్టుకొని ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఇచ్చుకుంటున్నాం మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్. 2 ఇంచులు వెడల్పు తీసుకున్నాం. చిన్న పాపే కాబట్టి 2 ఇంచులు సరిపోతుందండి. పెద్దోళ్ళకైతే 3 తీసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ ఇచ్చుకొని ఇక్కడ చిన్నగా మనం థ్రెడ్స్ పెట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది ఆ గ్యాప్. ఇప్పుడు దీని ప్రకారం మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న నెక్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని క్లాత్ మీద పెట్టుకున్నామండి, లైనింగ్ క్లాత్ మీద. ఫ్రంట్ హుక్స్ రావు కాబట్టి ఫోల్డింగ్ సైడ్ అనేది ఇట్లా పెట్టుకోవాలి, నెక్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని మనం ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టికి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ట్రా అనేది క్లాత్ మీదకి పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ ఎక్స్ట్రా తీసేసి కరెక్ట్గా మనం కట్ చేసుకోవాలి. ఇట్లా కాకపోయినా మనకి 10 లూజ్ వచ్చింది, 12 లెంత్ పొడుగు వచ్చింది కాబట్టి ఒక బాక్స్లా తీసుకొని షేప్ తీసుకుంటే సరిపోతుంది చంక తీసుకొని. ఇప్పుడు దీని ప్రకారం మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లైనింగ్ మీద పెట్టేసి లైన్ అనేది డ్రా చేసుకున్నామండి. ఇక్కడ మనం డాట్స్ అనేవి బ్యాక్ కంటే ఫ్రంట్ కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటాం. దానికోసం మనం బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మనం డాట్స్ అనేవి యూజువల్గా 2.5 ఇంచెస్కి పెట్టుకుంటాం. 2.5 ఇంచెస్ నుంచి ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ రెండిటికి సెంటర్లో మనం పైన ఒక గీత గీసుకొని ఇక్కడ డాట్స్ అనేవి మనం ఇంత ఎక్కువ తీసుకుంటాం కాబట్టి
మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇంకా చిన్న పాపే కాబట్టి పాపకి ప్రిన్స్ కట్ కానీ ఏమి ఇవ్వట్లేదండి, డాట్స్ ఒక్కటే పోస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం ఫ్రంట్ చంక భాగం దగ్గర కొంచెం ఎక్స్ట్రా లోతు తీసుకుంటాం అన్నమాట, 1 ఇంచ్. అప్పుడు చంక దగ్గర తిత్తులు రాకుండా కరెక్ట్గా వస్తుంది. సో ఈ మార్కింగ్ ప్రకారం మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం. యాక్చువల్గా నార్మల్ బ్లౌజెస్ కంటే ఈ బోట్ నెక్ బ్లౌజెస్ ఈజీగా కుట్టుకోవచ్చండి, ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేదే ఉండదు అసలు నన్ను అడిగితే. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ అనేవి ఎలా తీసుకోవాలో చూద్దాం. మనకి ఇక్కడ హ్యాండ్స్ వచ్చి 4 ఇంచెస్ అండి, కింద మడత ఒకటి కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 8.5 ఉంది. అసలు ఖర్చు ఇప్పుడు దీని ప్రకారం మనం మార్క్ చేసుకుందాము. అలా 2 ఇంచెస్ వచ్చి మెల్లగా అలా వీడియోలో చూపించినట్టు డౌన్కి గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవడం అయిపోతుందండి. దీని తర్వాత ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని సేమ్ ఇట్లానే కట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. జిగేల్ జిగేల్ మెరుస్తుంది క్లాత్. ఇప్పుడు మనం హ్యాండ్స్కి కూడా లోతు తీసుకుంటామండి, చంక దగ్గర ఎలా లోతు తీసుకున్నామో అలాగా. అప్పుడు చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇవి హ్యాండ్స్. కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చూసుకుందాం. ఈ బ్లౌజ్ పార్ట్ మాత్రం చాలా చిన్నగా ఇచ్చారండి, మొత్తానికి సరిపెట్టేస్తున్నారు మా మమ్మీ. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇవి జాయింట్లు చేయగా కొంచెం సైడ్స్ మిగిలిద్ది కదా, వాటితో థ్రెడ్స్కి మొగ్గలు పెట్టేసుకోవచ్చు మనం, కొంచెం కూడా వేస్ట్ చేయకుండా. ఇదండి ఈరోజు కటింగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.